నమస్కారం. నేను రాగానే నాకు చిన్నవాళ్ళు కనిపించింది. పైన ఆకాశం మీద చూసిన అందమైన చుక్కలు ఎక్కడున్నాయంటే మా సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు అందమైన చుక్కలు అనేటువంటి విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. భారత మాత ముద్దు బిడ్డలు, భారత మాత ముద్దు బిడ్డలు ఎవరంటే మన సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు. ఇంకోటి గొప్పతనం ఏంటంటే శిశు మందిర్ స్కూల్ విద్యార్థుల గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం. నిజంగా చెప్తున్నా కదా, అటువంటి అన్ని కూడా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా కదా, మీరు చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, మీరు ఇక్కడ కూర్చున్నా కానీ అక్కడ మీ కన్న తల్లిదండ్రులు నా బిడ్డే నా కొడుకు చాలా అద్భుతంగా రాణించాలనేటువంటి దాని మీద దేవుళ్ళ మొక్కుతున్నటువంటి మీ కన్న తల్లిదండ్రులు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆడినటువంటి ఖోఖో సంబంధించినటువంటి అభిమన్యుడు ఆడినటువంటి విషయం కూడా మనం మర్చిపోదు. ఖోఖో అనేటువంటి చాలా అద్భుతమైన పట్టుకోవాలనేటువంటి దాని మీద వెంబడించేటువంటి దాని మీద అద్భుతమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నాం. ఇక కబడ్డీకి సంబంధించిన చరిత్ర చూసుకుంటే తమిళనాడు 4000 సంవత్సరాల పూర్వమే ఈ కబడ్డీ ఆడినటువంటి చరిత్ర. కానీ మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు కూడా కబడ్డీ ఆడినంటే ఎంత గొప్ప చరిత్ర అనేటువంటి దాని మీద మనం ఒకసారి ఆలోచించాలి. వాలీబాల్ ఒక్క షాట్ కొట్టే 70 మైళ్ళ వేగంతో పోతాయంటే మనం ఒకసారి సూచించాలి. మన మురికిన పరిగెత్తిన వాలీబాల్ ఆడినా ఫుట్బాల్ ఆడినా ఏదైనా కానీ నిజంగా మన శరీరం కూడా ఎంత పటిష్టమైతే నిజంగా చెప్తున్నా కదా. చాలా మంది బ్యూటీ పార్లర్. నమస్కారం. నేను రాగానే నాకు చిన్నవాళ్ళు కనిపించింది. పైన ఆకాశం మీద చూసిన అందమైన చుక్కలు ఎక్కడున్నాయంటే మా సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు అందమైన చుక్కలు అనేటువంటి విషయాన్ని అయితే సగర్వంగా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. భారత మాత ముద్దు బిడ్డలు, భారత మాత ముద్దు బిడ్డలు ఎవరంటే మన సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు. ఇంకోటి గొప్పతనం ఏంటంటే శిశు మందిర్ స్కూల్ విద్యార్థుల గొప్పతనం ఏంటంటే క్రమశిక్షణ, పట్టుదల, ధైర్యం. నిజంగా చెప్తున్నా కదా, అటువంటి అన్ని కూడా ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా కదా, మీరు చూస్తుంటే నిజంగా చెప్తున్నా కదా, మీరు ఇక్కడ కూర్చున్నా కానీ అక్కడ మీ కన్న తల్లిదండ్రులు నా బిడ్డే నా కొడుకు చాలా అద్భుతంగా రాణించాలనేటువంటి దాని మీద దేవుళ్ళ మొక్కుతున్నటువంటి మీ కన్న తల్లిదండ్రులు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.